నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం. రాజధాని ఫైల్స్ అనే సినిమా తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకులతో కాదు, పెద్ద పెద్ద వాళ్లతో. ఆయనే డైరెక్టర్ భాను గారు. నమస్కారం భాను గారు, స్వాగతం, సుస్వాగతం. మిమ్మల్ని కలుసుకోవడం, మీ గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ. సో భానుగారు ప్రేమిస్తున్నా అనే సినిమాతో, అంటే బాలనటుడినే మళ్ళీ ఇప్పుడు హీరోగా తీసుకొచ్చి పరిచయం చేస్తున్నారు మాకు. అలాగే నూతన నటితో పాటు ఎవరిని ప్రేమిస్తున్నారు, అమ్మాయినే అబ్బాయినే తెలిసిపోతుంది, కానీ ఏంటి ఆ కొత్త ప్రేమ కథ? బికాస్ ప్రేమ కథలు ఎన్నున్నప్పటికీ కొత్త కొత్త కథలు వస్తూనే ఉంటాయి. అంటే ఇందులో కొంచెం డిఫరెంట్ గా చెప్పడం జరిగిందండి. అంటే రెగ్యులర్ లవ్ స్టోరీస్ లా కాకుండా మనం చూడని కొత్త పాయింట్ ఉంటదండి. అంటే డిఫరెంట్ ఐడియా. అంటే లవ్ కి లస్ట్ కి డిఫరెన్స్ అనేది లవ్ స్టోరీస్ లో ఎవరో చెప్పలేదు ఇప్పుడు. ఓ చాలా బాగుంది, చాలా ఇంపార్టెంట్ కూడా ఈ జనరేషన్ కి. ఆ ఐడియానండి సినిమా. అంటే ఆ డిఫరెన్స్ చెప్పడంలోనే అద్భుతమైన ఇన్సిడెంట్లు ఉంటాయి. చాలా రియలిస్టిక్ గా ఉంటదండి. అంటే మన కాంపౌండ్ వాళ్ళ పక్క ఇంట్లో జరుగుతున్నట్టుగా, లేకపోతే మన ఇంట్లో జరుగుతున్నట్టుగా, మన ఎదురింట్లో జరుగుతున్నట్టుగానే ఉంటుంది సినిమా. ఇది సినిమా అనే భావన ఎక్కడ మీకు కలగదు. చాలా బాగుంది. లవ్ కి లాస్ట్ కి ఎంత సున్నితమైన దారం తెలుసా అది. కొంచెం అటు ఇటు అయినా తప్పినా కొంచెం ప్రాబ్లమే. కథ చెప్పడంలో తప్పినా ప్రాబ్లమేనండి. కానీ మేము చాలా కేర్ చేసి చెప్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్ కి చాలా బాగా నచ్చుద్ది అండి. అందరికీ నచ్చుద్ది సినిమా. ఇప్పుడున్న జనరేషన్ కి అదే చాలా నిజం కదా ఇది అనిపించేలా ఉంటదండి. మీకు ఎందుకు అనుకున్నారు ఈ టాపిక్ అసలు? ఈ టాపిక్ అండి అంటే కరెక్ట్ టైంలో వచ్చిందని నా అభిప్రాయం. జనరేషన్ జీ వచ్చింది అండ్ ప్రతి జనరేషన్ లో ఇది ఉంటుంది. ఎంత వద్దనుకున్నా కదా, బాలచంద్ర గారి సినిమాల నుంచి చూస్తున్నాం మనం ఇది. సో ఎందుకు ఈ టాపిక్ అనుకున్నారు? ఏమైనా ప్రత్యేకత ఉందా లేకపోతే? ఉందండి. అంటే లవ్ స్టోరీ చేయడానికి రీజన్ ఉందండి. నేను ఇదివరకు ప్రీవియస్ గా ఫిల్మ్స్ అన్ని కూడా కొంచెం ఎమోషనల్స్, మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అలా చేశాను నేను. దీని ప్రీవియస్ ఫిల్మ్ కూడా రాజధాని ఫైల్స్. సో భాను గారు, అసలు మీది ఎక్కడ ప్రాపర్ అండి? ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టారు? ఎవరైనా ఉన్నారా పేరెంట్స్ ఎవరైనా? ఎవరు సినిమా ఇండస్ట్రీలో లేరండి. బట్ మాది కొవ్వూరండి, రాజమండ్రి దగ్గర. రాజమండ్రి దగ్గర నేను ఏం చదువుకున్నారు? నేను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ వరకు చదివానండి. ఆ టైంలో విజయేంద్ర ప్రసాద్ గారు, మన శివశక్తి దత్తా గారు, వీళ్ళంతా మేము మా ఫాదర్ జాబ్ రీత్యా షుగర్ ఫ్యాక్టరీలో జాబ్ అండి, చాగల్లో షుగర్ ఫ్యాక్టరీ మా ఫాదర్. సో 4 years కి ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. బేసికల్ గా మేము కొవ్వూరులో ఉండేవాళ్ళం అండి. మేము ఉన్న పక్కింట్లోనే రాజమౌళి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. విజయేంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా ఉండేవారు. వీళ్ళు చెన్నైలో ఉండేవారు. అప్పుడు సినిమాలు రిలీజ్ అవుతుంటే ఆయన స్టోరీ రాస్తున్నారు, ఇలా చెప్తూ ఉండేవారు విజయేంద్ర ప్రసాద్ గారి గురించి, దత్తా గారి గురించి. రాజమౌళి నేను అప్పుడు క్లాస్మేట్స్ అండి, ఇంటర్మీడియట్ లో ఆయన నేను. సో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువ వినడం, వాళ్ళ పేరెంట్స్ కథలు రాస్తారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు. అలాగే ఒకవైపు ఈవి సత్యనారాయణ గారు, వీళ్ళంతా అప్పుడు మంచి టాప్ పొజిషన్ లో ఉండేవారు. అందరూ చెప్తూ ఉండేవారు ఊర్లో. నాకు అప్పటికి రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. సో మనం వాళ్ళ ప్రభావం ఉంది 100% ఉందండి. ఆ ప్రభావంతో నేను అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని హైదరాబాద్ వచ్చాను. వచ్చినప్పుడు నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇక్కడ ఎవరు తెలియదండి. తెలియకపోతే అక్కడ అసలు అమ్మ నాన్న ఎలా ఒప్పుకున్నారు? ఒప్పుకోలేదు అసలు, నో వే అన్నారండి. బట్ ఒక 1 year టైం ఇమ్మని అడిగానండి. అడిగితే మా ఫాదర్ ఒప్పుకోలేదు. మా ఫాదర్ కొంచెం డివోషన్ బాగా, ఆయన జాబు దేవుడి దండం పెట్టుకోవడం తప్పితే ఇంకో పని ఉండేది కాదు. నేను అడిగాను, లేదు అక్కడ సరస్వతి ఫోటో ఉంది, క్యాలెండర్ దగ్గర 2 స్లిప్లు వేస్తాను నాన్న, వెళ్ళమని వస్తే పంపించండి, వద్దంటే మానేయండి అని చెప్పా. అలాగే స్లిప్ వేస్తే వెళ్ళమని వచ్చింది. సో నీకు 1 year టైం ఇస్తున్నాను వెళ్ళన్నారు మా నాన్నగారు. సో వచ్చానండి నేను. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఎవరు తెలియదండి అసలు. మా ఫాదర్ కి వివి సత్యనారాయణ గారు వాళ్ళతో కొంచెం టచెస్ ఉన్నాయి. తర్వాత ఎంఎస్ రాజు గారు వాళ్ళతో కూడా మా నాన్నగారికి కొంచెం టచెస్ ఉన్నాయి. బట్ ఆయన నేను రికమెండ్ చేయను ఎవరికి, నువ్వు ఇండివిజువల్గా వెళ్ళి జాయిన్ అయితే ఓకే, లేకపోతే లేదని చెప్పారు. అప్పుడు నేను ఏం చేయాలో తెలియక ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉండేది, FTA అని ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది శ్రీనగర్ కాలనీలో. అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయినప్పుడు సరిగ్గా ఊరు వెళ్ళాను. నెక్స్ట్ డే వచ్చాను ఇన్స్టిట్యూట్కి. వస్తే నువ్వు చాలా మిస్ అయిపోయావు అన్నారు. ఎందుకు మిస్ అయిపోయానంటే, నేను ఒక డైరెక్టర్ వచ్చారు, చాలా బాగా క్లాస్ చెప్పారు. ఎవరు అంటే ముప్పలేని శివ గారు అని చెప్పారు. చెప్తే అప్పుడు నేను ఎలా అయినా ఆయన మీట్ అవ్వాలని ఆయన దగ్గరికి వెళ్ళానండి. ఆయన ఒప్పుకోలేదు అసలు. సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు అంటే, ఇలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే, సినిమా ఇండస్ట్రీలోకి వస్తే అసలు ముందు పెళ్ళి అవ్వదు నీకు, ఎవరు అమ్మాయిని ఎవరు, కాబట్టి సినిమా ఇండస్ట్రీకి రావడం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో రైట్ థింగ్ కాదు, సో నువ్వు ఊరు వెళ్ళిపోని చెప్పారండి ఆయన. లేదు లేదు సార్ అని ఆయన దగ్గరికి వెళ్తే ఒకరోజు ఆయన పిలిచి,
రైటింగ్ చెక్ చేశారు, నా రైటింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆయనకి నచ్చి నెక్స్ట్ కథ చెప్పారండి. ఈ కథ ఎలా ఉందంటే చాలా బాగుందండి అని చెప్పాను. అదే తాజ్ మహల్ అండి. తాజ్ మహల్ సురేష్ ప్రొడక్షన్స్ లో రామానాయుడు గారు, శ్రీకాంత్ గారు. ఆ సినిమాకి నన్ను అసిస్టెంట్ గా పెట్టుకోవాలండి. సో సురేష్ ప్రొడక్షన్స్ లో అసిస్టెంట్ ఆల్రెడీ ఉన్నారు. సో నన్ను డైరెక్ట్ గా తీసుకెళ్లేవారు. కానీ ఎక్కడ వాళ్ళు ఒప్పుకోరని చెప్పి నన్ను పక్క పక్కన ఆ చెట్టు దగ్గర ఈ చెట్టు దగ్గర ఉంచేవారు. కానీ డైరెక్ట్ స్టాఫ్ అని చెప్పేవారు కాదు. అలా కొన్ని రోజుల తర్వాత నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా రామానాయుడు గారికి చెప్పి నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకున్నారండి. సో నేను ఫస్ట్ ఎంట్రీ ఇవ్వడానికి రీజనే ముప్పలేని తాజ్ మహల్. సో మా ముప్పలేని గారికి చాలా థ్యాంక్స్ చెప్తానండి. అలా సురేష్ ప్రొడక్షన్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి నేను ఇంకా వెనక్కి తిరగలేదండి. ఆ సినిమా సూపర్ హిట్. తర్వాత ఆ సినిమాకి డైలాగ్స్ జంజాల్ గారండి. మళ్ళీ జంజాల్ గారు డైరెక్షన్ చేశారు ఓహో నా పెళ్ళంట అని ఒక సినిమా. మళ్ళీ దానికి నేను జంజాల్ గారి దగ్గర కూడా చేస్తాను. ఆయన పిలిచి మళ్ళీ ఆ సినిమా తర్వాత ధర్మచక్రం. సో ప్రతి ఒక్క డైరెక్టర్ వాళ్ళ మేకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ రాయడం ఎలా ఉంటుంది అన్నది కూడా మీరు అంతా సురేష్ ప్రొడక్షన్స్ లో అంటే అక్కడే డబ్బింగ్, అక్కడే ఎడిటింగ్, అక్కడే ఫిల్మ్ ల్యాబొరేటరీస్ అన్ని అక్కడే ఉండేవండి. అసలు అక్కడే కదండి అన్ని. సో మేము అక్కడే అసిస్టెంట్ గా చేయడం వల్ల అన్నిటి మీద అవగాహన వచ్చేది. సో అన్ని మేము నేర్చుకునే అవకాశం మాకు ఉండేది. ఇప్పుడు లేదు అలా. ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ చాలా తక్కువ. అంటే ఒకే చోట లేవండి. ఇప్పుడు ఉన్నా కానీ డైరెక్టర్స్ ఎవరో తీసుకెళ్ళట్లేదు. లాస్ట్ అసిస్టెంట్ ఎవరో తీసుకెళ్లరు, కో డైరెక్టర్ అసోసియేట్ వరకు వెళ్తారు. మేమున్న జనరేషన్ మేము చేసిన టైంలో అప్పుడు అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఓన్లీ ఒక కో డైరెక్టర్ కి మాత్రమే ఎలా ఉండేది. సో మేము అసిస్టెంట్ గా ఉన్న అక్కడ ఉండడం వల్ల అన్ని చూడగలిగేవాళ్ళం. చూసారు, అవకాశం దొరికేదండి. ఎన్ని సినిమాలు చేశారు? తర్వాత జంజాల గారితో ఒక 4 ఫిల్మ్స్ అక్కడ అసిస్టెంట్ గా వర్క్ చేశానండి. చేసాక నాకు చాలా ఎర్లీగానే డైరెక్ట్ అయ్యాను. అవునా? ఫస్ట్ మీరే రాసుకున్నారా? నా కథ నేనే. ఏంటా కథ? అదే వేణు హీరోగా చేశానండి ఆ సినిమా. చిరునవ్వుతో అప్పటికి ఒక సినిమా పెద్ద హిట్ వేణు. చిరునవ్వుతో హీరో వేణు గారిది. ఆ తర్వాత కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డి గారండి. ఆయన తెలుసు మీకు 70 సినిమాల వరకు. అయ్యో అందరికీ తెలుసు. ఆయన విని కథ విని నేను డైరెక్టర్ చేస్తానని అని చెప్పి ఆయన ఆ కథ విని దాసరాండ గారి దగ్గరికి వెళ్ళేవాడిని ఎక్కువ నేను సబ్జెక్ట్స్ అవి. అప్పుడు వేణు గారు కో డైరెక్టర్ గారు అక్కడ దాస గారు అసిస్టెంట్ అండి. ఆయన విని శ్రీనివాస్ రెడ్డి గారికి రికమెండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారికి నా కథ నచ్చి వేణు గారి దగ్గరికి పంపించారు. వేణు గారు త్రివిక్రమ్ గారి దగ్గరికి పంపించారు. ఆయన కూడా కథ విన్నారు. ఆయన అప్పటికి డైరెక్ట్ రావలేదండి, త్రివిక్రమ్ గారు రైటర్ గా ఉన్నారు. సో అప్పుడు ఓకే బాగుంది సబ్జెక్ట్ అంటే నేను డైరెక్షన్ స్టార్ట్ చేశానండి. అక్కడి నుంచే అవకాశం మొదలైంది, అక్కడి నుంచే కష్టం కూడా మొదలైంది. ఎలా అంటారు? ఆ సినిమా ఒక 35 days అలా షూటింగ్ అయ్యాక ఆగిపోయిందండి. అయ్యో. అందులో ఒక చిన్న పాప చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసింది. క్లైమాక్స్ ఒక హాఫ్ వరకు తీసాం. ఆ క్లైమాక్స్ తో బ్యాలెన్స్ అయిపోయింది. ఆ పాప పెద్దదైపోతూ ఉండేది. ఇలా ఒక 5 months 6 months ఆ పాపలో వేరియేషన్ వచ్చేస్తుందని చెప్పామండి నేను. ఆ పాపే శ్రీదివ్య అండి, తర్వాత హీరోయిన్. చిన్నప్పుడు అమ్మాయి. సో అలా ఆ సినిమా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న టైంలో సినిమా ఆగిపోయిందండి. సినిమా జరుగుతున్నప్పుడు ఒక టాప్ బ్యానర్స్ అన్ని నాకు అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాయి. చాలా బాగా వర్క్ చేస్తున్నానని, సినిమా చాలా బాగుంది. అదే టైంలో రాజమౌళి గారికి డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. నేను స్టూడెంట్ నెంబర్ ఒకే ఫ్లోర్ లో తన అటు జరిగేది, ఇటువైపు నాది జరిగేది. అంటే మేమిద్దరం అలా ఒకేసారి ఆ ఫీలింగ్ ఉండేది. ఉన్న టైంలో అప్పుడు ఇక ఈ సినిమా ఆగిపోయింది. నేను మళ్ళీ వెళ్ళి అసిస్టెంట్ గా చేయాలని నాకు అనిపించేది కాదు. గిల్టీగా అనిపించేది, ఎలా పనిచేస్తాం మళ్ళీ డైరెక్షన్ ట్రై చేస్తానేమో. ఈ కంపెనీని అడిగిన వాళ్ళంతా కూడా ఈ సినిమా ఫినిష్ అవ్వలేదు కాబట్టి ఎవరు ఇచ్చే అవకాశం కాదు. నాకు అడగాలని కూడా అనిపించేది కాదు. ఆ టైంలో కేఎస్ రామారావు గారు పిలిచారండి. పిలిచి నువ్వు చాలా టాలెంటెడ్ అని విన్నాను, నేను మా అబ్బాయిని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను సినిమా, సో నువ్వు డైరెక్ట్ చేయాలి అని చెప్పి నాకు చాలా ఫిల్మ్ ఇచ్చారండి. ఒక ఫిల్మ్, ఆ ఫిల్మ్ కి చిరంజీవి గారు క్లాప్, తేజ గారు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చాలా టాప్ గా స్టార్ట్ అయింది. అంటే నేను ఇంక ఓడిపోయాను, ఆగిపోయింది సినిమా, నా లైఫ్ ఇంతేనా అనుకుంటున్న టైంలో కేఎస్ రామారావు గారు సినిమా ఇచ్చారు. అప్పుడు ఎవరే అత్తగాడని ఆ సినిమా నేను చేస్తాను. కిరణ్ గారు మ్యూజిక్ ఆ సినిమాకి. ఆ సినిమాలో నేను ప్రియామణిని లాంచ్ చేసామండి, హీరోయిన్ గా లాంచ్ చేసాం. కేఎస్ రామారావు గారు అబ్బాయి వల్లభ హీరోగా లాంచ్ చేయాలండి ఆ సినిమా. ఇంకా ఆ సినిమా నుంచి నేను సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నా 9th ఫిల్మ్ ప్రేమిస్తున్నా, రెగ్యులర్ గా చేస్తాను. ఒక సినిమా అంటే ఫస్ట్ సినిమా అనగానే చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ సినిమా ఒక 7 years తర్వాత రిలీజ్ అయిందండి. మళ్ళీ ఫస్ట్ సినిమా ఆగిపోయిన ఫిల్మ్ మళ్ళీ 7 years తర్వాత రిలీజ్ అయింది. అంత టైం పట్టింది. అప్పుడు పాప పెద్దగా అయిపోయి ఉంటుంది, మళ్ళీ వేరే తీసుంటారు, చాలా జరిగినాయండి, చాలా జరిగి ఉంటాయి కదా. ఓకే, ఫస్ట్ సినిమా రిలీజ్ విడుదలైన సినిమా కేఎస్ రామారావు గారు ఎవరే అతగాడు.
ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి అప్లాజ్ వచ్చింది? మీరు అనుకున్నట్టు అందుకుందా సినిమా కమర్షియల్ గా హిట్ ఏం అవ్వలేదండి అది. కానీ డైరెక్టర్ గా నాకు మంచి పేరు వచ్చింది, అన్ని రకాలుగా అందరికీ పేరు వచ్చింది ఆ సినిమా. కానీ కమర్షియల్ గా పెద్దగా సూపర్ హిట్ ఏం కాదండి ఆ సినిమా. మేకింగ్ పరంగా చాలా బాగుంటుంది, సినిమా పరంగా నాకు దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. అంటే కేఎస్ రామారావు గారు లాంటి వ్యక్తి డైరెక్షన్ ఇవ్వడమే చాలా అది ప్రమోషన్ అండి మనకి యాక్చువల్ గా. ఇంకా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనం కష్టపడి చేసాం అంతవరకు. అవునవునవును. సో మీరు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఈ మూడిట్లోనూ పట్టు సాధించుకున్నారు అప్పటికే. సో మరి రెండో సినిమా అవకాశం అంటే ఇప్పుడు ఒక సినిమా అయిపోయింది. ఎవరైతే కథ కూడా నాది కాదండి, బలభద్ర పాత్ర రమణి గారు కథ ఆ సినిమాకి. ఆయన కథ సెలెక్ట్ చేసుకుని నన్ను పిలిచారు డైరెక్టర్ రామారావు గారు. చాలా అంటే ఆ టైంలో నాకు అలా సినిమా ఇవ్వడం చాలా, నాకు ఇప్పటికీ అది చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. ఖచ్చితంగా పెద్ద ఆయన లెజెండ్. సో దాని తర్వాత రెండో సినిమా మళ్ళీ ఏం చేశారు? మరి ఆ సినిమా ఆడలేదు కదండి, మళ్ళీ ఇబ్బందే కదా. అయ్యో. మళ్ళీ ఇంకొక సినిమా మీరే రాసుకున్నారా కథ? అప్పుడు వేరే ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆయన వచ్చి ఫిల్మ్ చేద్దాం అన్నారండి, కుమారస్వామి గారు అని ఒక ఆయన వచ్చి చేద్దాం అన్నారు. అలా ఒక సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి అలా సినిమాలు రెగ్యులర్ గా చేస్తూనే వచ్చానండి. సినిమాలన్నీ ఐ గాట్ 2 times నంది అవార్డు అండి. అదే ఆ సినిమా ఏదో తెలుసుకున్నా, రాజు మహారాజు అండి. రాజు మహారాజు మోహన్ బాబు, శర్వానంద్, రమ్యకృష్ణ గారు చేశారు. బెస్ట్ జ్యూరీ అవార్డు అండి దానికి. అంటే బెస్ట్ ఉత్తమ కుటుంబ కథా చిత్రంలో జ్యూరీ ఇచ్చారు దానికి. ప్లస్ పాయింట్ అదే అంటారా యూఎస్పి? అంటే ఒక కుటుంబ కథా చిత్రం మీరు అన్నారు కదా, నాకు ఒకటి అర్థమైంది, అందరికీ ఉపయోగపడే సినిమాలు చేసే కన్నా కమర్షియల్ గా హిట్ అయ్యే సినిమాలు అయితేనే ఒక గౌరవం, ఒక పేరు శాశ్వతంగా ఉండిపోతుంది సినిమా ఇండస్ట్రీలో అన్నారు. మొదలు పట్టే పేరు శాశ్వతంగా ఉండడం కన్నా ముందు మన విలువ పెరగాలి అంటే కమర్షియల్ సక్సెస్ ఉండాలండి. పేరు ఎప్పుడైనా ఉంటుంది, మంచి సినిమా చేసినప్పుడు ఉంటుంది, మామూలుగా నార్మల్ సినిమా చేస్తున్నా ఉండేనేమి ఉంటుందండి, అది పెద్ద ఇష్యూ కాదు. మనం నిలబడాలి అంటే మన వెనకాల కమర్షియల్ సక్సెస్ అనేది పక్కాగా ఉండాలి. దానికోసమే మనం ఎవరైనా కష్టపడినారండి. అది కొంతమందికి ఈజీగా వస్తుంది, కొంతమంది కష్టంతో దొరుకుద్ది, కొంతమందికి అసలు దొరకదు ఎప్పటికీ. సో నంది అవార్డులు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. సో ఎన్ని 3 నందులు వచ్చాయి ఆ సినిమాకి స్పెషల్ జ్యూరీ అండి. తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ గారికి వచ్చింది నంది అవార్డు. తర్వాత నేను 2016లో అర్ధనారి ఒక సినిమా చేశాను ఆల్ న్యూతో, దానికి సెకండ్ బెస్ట్ ఫిల్మ్ అండి నంది. బెస్ట్ మేకప్ అండి, తర్వాత బెస్ట్ వాయిస్, మేల్ వాయిస్ డబ్బింగ్, ఇలా అవార్డ్స్. ఇంకా భరతముని అవార్డ్స్ అని ఇలా చాలా అవార్డ్స్ చాలా సినిమాలకి వచ్చినాయి. అలాంటప్పుడు ఇంకో సినిమా మీరు ఇటీవల చేసింది రాజధాని ఫైల్స్, అసలు అది ఎలా ఆకట్టుకుంది, ఎందుకు చేశారు? నన్ను తెలుగు వన్న రవిశంకర్ గారు పిలిచారండి, వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఆయన కథ ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పాను నేను. కథ నచ్చింది ఆయనకి. సో అసలు ఒక్క ఆర్టిస్ట్ కూడా ఒప్పుకోలేదండి. పేర్లు చెప్పలేం కానీ చాలా మంది వెళ్ళాం, రిజెక్ట్ చేసేసేవారు ఎవరు వెళ్ళినా. అయ్యో బాబాయ్ సినిమా ఇదేంటి, ఈ సినిమా ఏంటి. అప్పుడు ప్రొడ్యూసర్ చాలా డేనండి ఆయన రవిశంకర్ గారు. ఆయన లేదు 80% మనం ఈ సినిమా తీయాలని అప్పుడు దొరికిన ఆర్టిస్టులు అవైలబుల్తోనే ముందు చేస్తానన్న వాళ్ళందరూ టాపర్స్ అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అప్పుడు నెక్స్ట్ రేంజ్ ఏంటని ఎతికి మళ్ళీ వినోద్ కుమార్ గారు హీరో ఉషాకిరణ్లోనే చేశారు ఆయన. ఇలాంటి సినిమాలు నేను యాక్ట్ చేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. వాణి విశ్వనాథ్ గారు ముందుకు వచ్చారు. అప్పుడు హీరో హీరోయిన్ కొత్త వాళ్ళని తీసి ఆ సినిమా చేశాడు. చేసి రిలీజ్ అయ్యే వరకు ప్రతి ఎవ్రీ మినిట్ టెన్షనేనండి. సెన్సార్ వరకు రామోజీరావు గారు నన్ను పిలిపించారు. అంటే ఆయన ఎందుకు అంత గొప్ప వ్యక్తి అనేది నన్ను ఎవ్వరు రికగ్నైజ్ చేయలేదండి. ఒక్కళ్ళు కూడా ఒక్క అప్రిసియేషన్ కూడా నాకు ఇవ్వలేదండి. అంటే ఇంటర్వ్యూలో నేను ఫీల్ అవ్వకూడదు కానీ రామోజీరావు గారు పిలిపించారండి మెయిన్ గేట్ దగ్గర నుంచి సార్ లోపల వరకు. మా ప్రొడ్యూసర్ గారిని నేను త్రూ ప్రొడ్యూసర్ గారి ద్వారా వెళ్ళినా నేను వెళ్ళిన ఫీలింగే కదా. సో ఆయన నిర్మాతగా నేను డైరెక్టర్గా వెళ్ళాను. ఆయన లోపల ఎంట్రీ వరకు వెళ్ళడమే మనకి గగనం. అలాంటిది ఇది ఒక్కో పర్సన్ వచ్చి నన్ను అక్కడ తీసుకెళ్ళి ఆయన ముందు కూర్చోబెట్టారు చూస్తారు, అదే నా లైఫ్ టైం అచీవ్మెంట్ గా ఫీల్ అయిపోయారు. నేను చిన్నప్పటి నుంచి ఈనాడు పేపర్ చదివి విపులాలోనే ఫస్ట్ నాకు రివ్యూ రాస్తే 50 రూపాయలు రామోజీరావు గారి దగ్గర నుంచి చెక్ వచ్చింది నేను సినిమా ఇండస్ట్రీ రావడానికి ముందండి. సో ఆయన అప్రిసియేట్ చేశానండి. అంటే నా లైఫ్ టైంలో ఆ సినిమా వల్ల నాకు కలిగింది, నేను రామోజీరావు గారిని డైరెక్ట్గా కూర్చుని ఆయన ముందు మాట్లాడగలిగే అదృష్టం. ఎంత అదృష్టవంతులు. అది నాకు నా లైఫ్లో నేను ఆదర్శంగా నేను ఉన్నందుకు నాకు వచ్చిన ఒకే ఒక మెప్పు ఆయన దగ్గర నుంచి అండి. ఇంకా అది చాలా లైఫ్ టైం కన్నా నాకు అనిపించింది. చాలా ఒక మాట చెప్పండి, మనం చాలా ఆదర్శప్రాయంగా మంచి మంచి సినిమాలు, మంచి కథలు
ప్రజలకు అందజేయాలి, ఆ కథల ద్వారా ఒక మార్పు లేకపోతే ఒక కైండ్ ఆఫ్ థాట్ మారాలి అన్న ఒక ఉద్దేశం రావడము, మారక్కర్లేదు పోనీ అయ్యో ఇలా జరిగిందే అని ఒక రికగ్నైజేషన్ ఏదో రావాలని చాలా తాపత్రయపడి రాసే డైరెక్టర్ మీరు. ఇప్పుడున్న ధోరణి ఎలా ఉందంటే వేరేగా ఉంది. ఎలా అంటే ఇవాళ చూసామా, ఎంజాయ్ చేసామా, పడుకున్నామా, అయిపోయింది. అంటే మనిషి ఆలోచన ధోరణి, వ్యక్తిత్వాలు మారిపోయినాయండి. మనం చూస్తున్నప్పుడు ఏంటంటే క్రాంతి కుమార్ గారు, దాసనారాయణరావు గారు, పెద్ద పెద్ద టాప్ డైరెక్టర్స్, బాలచంద్ర గారు, భారతీ రాజా గారు, అలాగే ఉషాకిరణ్ మూవీస్ వచ్చిన సినిమాలు, అశ్విని కానీ, మౌన పోరాటం కానీ మనం చూసినప్పుడు మౌన పోరాటంలో ఒక అమ్మాయి ఎలా ఫైట్ చేయాలో చెప్పారు, అశ్వినిలో ఒక అమ్మాయి ఎలా చేయాలో చెప్పారు, మయూరిలో తన సంకల్ప బలంతో ఒక అమ్మాయి ఎలా గెలవాలో చెప్పారు. అంటే సినిమాలు తీస్తున్నప్పుడు నిర్మాతలు చాలా గొప్ప సినిమాలు తీసేవారండి. సాహితీవేత్తలు కథల్లో కూర్చునేవారు, సాహిత్యపు విలువలు తెలిసిన వాళ్ళు, జీవితపు విలువలు ఎక్కువ తెలిసిన వాళ్ళు సినిమాని నిర్మించేవారు. అవి తక్కువ అయిపోయాయి. ఇప్పుడు ఎవరికి తెలియదండి. ఇప్పుడు ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ కూడా తెలియదు చాలా మందికి. మీరు చూడండి, ఒకప్పుడు హీరో అంటే ధీరోదాత్తుడు, మంచివాడు, ఇప్పుడు హీరో అంటే దొంగ, ఇప్పుడు హీరో అంటే ఇప్పుడు హీరో అంటే ఒకప్పుడు హీరో అంటే అమ్మాయి మనసు గెలుచుకునేవాడు, ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయిని బలవంతం పెట్టి ఏం చేసైనా గెలిచేవాడు. అంటే మనుషుల వ్యక్తిత్వాలతో పాటు మనుషుల ఆలోచనలు కూడా మారిపోయినాయి. కాబట్టి అది ట్రెండ్ అంటాం మనం దాన్ని. ఆ ట్రెండ్కి తగ్గట్టు తీయాలి అంటారు. అలా అనుకున్నప్పుడు ఇలాంటి సినిమాలు గొప్ప సినిమాలు మనం తీయలేమండి. తీసేవాళ్ళు లేరు, తీసినా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ నేనే, రాజధాని ఫైల్స్. దాని గురించి నేను ఎందుకు చెప్తానంటే అంతకన్నా గొప్ప సినిమాలు తీయలేమండి. అంటే అలా అదే ధోరణి మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు దాసనారాయణరావు గారి దగ్గర నుంచి అందరి పేర్లు చెప్పారు. అదే ధోరణి, అదే సామాజిక విలువలతో, ఫ్యామిలీ వాల్యూస్తో సినిమా కొత్తదనంతో తీయలేమా? నాకు ఇవాళ మీరు ఎలా కనిపిస్తున్నారంటే డైరెక్టర్, ఓకే గుడ్, మనకు ఒక డైరెక్టర్ గారు దొరికారు, ఈయన అదే పాత చింతకాయ వచ్చండి కొత్త రకంగా చూపించి, అరే బాబు ఇది అసలైన జీవితం అంటే అని కొత్త వాళ్ళకి చెప్తారు. కొత్త రకంగా మనం చెప్పే ప్రయత్నం చేసే హీరో ఎవరండి? చేసే నిర్మాత ఎవరు? ఇప్పుడు మీరు అనుకున్న కథను తెరకెక్కించాలంటే ఒక మంచి హీరో ఉండాలి. అది అప్పుడు మంచి హీరో అంటే రీచ్ అవ్వద్దు. ఇప్పుడు అదే రాజధాని ఫైల్స్ లో స్టార్స్ ఉన్నారు అనుకోండి, వేరేలా ఉంటుంది కదండి ఫిల్మ్. అదే డిఫరెన్స్ అండి. మీరు చెప్పింది రీచ్ అవ్వడానికి, రీచ్ కాకపోవడానికి తేడా. ఇప్పుడు ఈనాడులో ఒక వార్త వస్తుంది, జనానికి చేరద్దని మనం ఎలా నమ్ముతాం? సర్క్యులేషన్ ఎక్కువ కాబట్టి రీచ్ అవుద్దని. అలా ఒక సెలబ్రిటీ ఉన్న హీరో, ఒక పెద్ద హీరో చేశాడు అనుకోండి, దాని రీచ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ధైర్యంతో చేసే హీరోలు లేనంత కాలం ఒక గొప్ప సినిమాలు అయితే రావండి. మరి ఓటీటీ అనే ప్లాట్ఫామ్ ఇప్పుడు కొత్తగా ఓటీటీలో ఏమడుగుతారండి? మనం వెళ్ళిన వెంటనే మంచి థ్రిల్లర్ ఉందా అని అడుగుతారు ముందే మిమ్మల్ని, మంచి హర్రర్ ఉందా అని అడుగుతారు, రొమాంటిక్ ఎంటర్టైనర్ ఉందా అని అడుగుతారు, రొమాంటిక్ కామెడీ ఉందా అని అడుగుతారు. మంచి మెసేజ్ సినిమా ఉందని అడగరండి ఎవరు. ఎవడో చేసి ఉండొచ్చు, దానికి ఏమైనా రేటింగ్ వచ్చిన అంశాలు మీరు ఏమైనా చూసారా? ప్రజల ధోరణిలోనే మార్పు ఉంది. మనం ఆ సంస్థల్ని విమర్శించకూడదు. ఒకవేళ నేను విమర్శిస్తే నాది కూడా రాంగే. ప్రజల యొక్క చూసే రీచబిలిటీ ఎలా ఉంది, ప్రజలు దేన్ని ఎక్కువగా చూస్తారనే దాని మీదే వాళ్ళ కంటెంట్ అడుగుతారు మనల్ని. జనమే దాన్ని ఇష్టపడుతున్నారు. మనుషుల సైకాలజీ, మనుషుల వ్యక్తిత్వాల్లోనే మార్పులు వచ్చినాయి. ఇదివరకు ఊరు వెళ్ళేవాళ్ళం అండి. ఇదివరకు వెళ్తే ఎలా ఉన్నావు, బాగున్నావు అని అడిగేవారు. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? ఏం సంపాదించావు, ఎక్కడ ఇల్లు కొన్నావు, ఎక్కడ పొలం కొన్నావు అని అడుగుతున్నారు. ఒకప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు వాడు దిగితే ఏ కారులో దిగాడు, జస్ట్ షిఫ్ట్ అయినా లేకపోతే ఏమన్నా రేంజ్ రోవర్లో తిరిగాడా, లేదురా వీడు మామూలు నార్మల్. అంటే మనుషుల ఆలోచన దృక్పథాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నంతసేపు సినిమాలు కూడా అలాగే అప్డేట్ అవుతూ అలాంటి సినిమాలే మనం తీయాల్సి వస్తుంది. అలాంటి సినిమాల్ని జనం ఎంకరేజ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చేసే ప్రేమించుకుందాం ఇది జనరేషన్ అండి. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంటారు, నేను మారాను అంటే మనం అనుకుంటాం కదా అవతల వాళ్ళని మానమనడం కాదు, మనమే మారిపోవాలి. బతకాలి అంటే సొసైటీలో లేదు, మనం మనం సొసైటీకి తగ్గట్టుగా వద్దు అనుకుంటే మనం ఇంకో వేరే ప్రపంచానికి వెళ్ళి బతకాలి. కానీ మన సినిమా తప్పితే వేరే తెలియదు కాబట్టి మనం ఇక్కడే ఉండాలి. కాబట్టి ఒక ఎక్స్ట్రాడనరీగా జనానికి నచ్చే ఒక అద్భుతమైన సినిమా తీసి మనం విక్టరీ ఎందుకు సాధించకూడదు? మనం జనాన్ని మన రూట్లోకి రావాలేదని మనం వెళ్ళి ఎందుకు ఫీల్ అవ్వాలి? మనం వాళ్ళకి కావాల్సిన అంశాలు ఇవ్వకపోవడంలో మనం ఫెయిల్ అయ్యాం కదా. సో మనం వాళ్ళకి నచ్చే అంశాలు మనం ఎందుకు తీయకూడదు? ఖచ్చితంగా ఇలాంటివి చెప్పగలిగిన వాళ్ళం అలాంటివి ఎందుకు చెప్పలేం? మంచి చెప్పడానికి ట్రై చేసిన వాళ్ళం వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ బయటికి తీసుకొచ్చి ఎందుకు ప్రజెంట్ చేయలేం? మనం ఒక దర్శకుడిగా మనం చేయగలం కదా. ఖచ్చితంగా చేయలేకపోతే మనం అది సమస్య. సో అలా ఎందుకు చేయకూడదని ఆ యూత్ ఎలిమెంట్స్ తీసుకుని ఓ బ్యూటిఫుల్ కంటెంట్ తో ఇప్పుడు ప్రేమిస్తున్నా. సో ఇప్పుడు ప్రేమిస్తున్నాలో ఏమేమిటి? ఒక ఫ్యామిలీ, అన్ని ఉంటాయి. నేను నా విలువల్ని కోల్పోకుండానే వాళ్ళకి నచ్చే అంశాలు నేను చెప్పదలుచుకున్నా ఈ సినిమాలో.
సకుటుంబంగా చూసే సినిమా అండి. ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ లో ఉండే ఎమోషన్స్ అన్ని ఈ సినిమాలో ఉంటాయి. ఖచ్చితంగా ఒక మంచి సినిమా అవుద్దండి. ఒక పెద్ద ప్రాబ్లమ్ అనేది తీయగలిగిన వాళ్ళం ఒక చిన్న కథని ఎందుకు తీయలేము, కానీ వాళ్ళకి జనానికి నచ్చడం చాలా గెలుపండి మనది. సో దీనికి కథ, స్క్రీన్ ప్లే అంతా మీరే. ఓకే ఓకే. సో ఆ నటీనటుల్ని ఎలా చూస్ చేసుకున్నారంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు మెయిన్ ప్రొడ్యూసర్ అండి. ఆయనకి వెళ్ళి కథ చెప్పాను. వాళ్ళు ఒక IBM ప్రొడక్షన్స్ అని ఒక కంపెనీ పెట్టారు. వాళ్ళ కథలు వింటున్నారని తెలిసి వెళ్ళి చెప్పానండి. వాళ్ళ కథ బాగా నచ్చింది, చాలా ఫ్రెష్ గా ఉందండి, అలాగే న్యూ ఫేసెస్ తోనే తీస్తే బాగుంటది ఇది, అలాగే ఫ్రెష్ గా వెతకండి అంటే అప్పుడు 75 ఫిల్మ్స్ వరకు చేసేయండి. సాత్విక్ వర్మ అని చైల్డ్ ఆర్టిస్ట్, అబ్బాయి KD నుంచి బాహుబలి వరకు చాలా సినిమాలు చేశాడు. సూపర్ ఆర్టిస్ట్. నేను ఎతుకుతున్న టైంలో మా అసిస్టెంట్ చెప్పాడు అలాంటి అబ్బాయి బాగుంటాడండి అంటే అబ్బాయిని పిలిచాను. బ్యూటిఫుల్ గా అనిపించాడు. కరెక్ట్ గా 21, 22 అండి అబ్బాయి. అదే వయసులో ఉన్నాడు. అబ్బాయిని తీసుకున్నాను. అలాగే తెలుగు అమ్మాయి కావాలని ట్రై చేశాను. తిరుపతిలో చలపతి గారు అని ఒక మేనేజర్, ఆయన చెప్పారు తిరుపతిలో ఒక అమ్మాయి ఉందండి, బట్ వాళ్ళు చేస్తారో చేయరో తెలియదు, నేను ఒకసారి చూసాను అమ్మాయి బాగుందని, మన అమ్మాయిని అడగమంటే అడుగుతానండి. ఆయన అడిగారు. వీళ్ళు కథ వినమ్మో మా వల్ల కాదండి, ఇంత పెద్ద క్యారెక్టర్ ఎలా చేస్తుంది, మా అమ్మాయి చిన్న అమ్మాయి బాగా లేదు, కన్విన్స్ చేసి అమ్మాయిని హీరోయిన్ గా పెట్టాను. ఇద్దరు చాలా బాగా చేశారు. ఇంకా మిగతా నటీనటులు అంటే సరిత గారి సిస్టర్ విజయ్ చంద్రశేఖర్ అని ఉన్నారు, అఖండలో బాలకృష్ణ గారు మాత్రగా చేస్తారు. ఆవిడ చాలా మంచి ఆర్టిస్ట్ అండి, తమిళ్లో చాలా ఫేమస్. ఆవిడ తెలుగులో అఖండాలో చేశారు. అఖండ 1 నుంచి 2 వరకు మధ్యలో ఏ సినిమా చేయలేదు ఆవిడ, కథలు నచ్చక. నేను కథ చెప్పిన వెంటనే బాగా ఇన్స్పైర్ అయ్యి ఆవిడ వచ్చి చేశారండి. మిగతా వాళ్ళంతా న్యూ, అమ్మాయిలో ఒక 4, న్యూ అబ్బాయిలో ఒక 4, చైల్డ్ ఆర్టిస్ట్ లో ఒక 10 మెంబర్స్, ఇలా ఆల్ న్యూ పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఆల్సో న్యూ. అదే అడుగుదాం అనుకున్నా, సంగీత దర్శకులు కూడా కొత్త వాళ్ళు మీరు నూతన పరిచయం. ఆరాధన సినిమా మన ఎన్టీఆర్ గారిది తెలుసు కదా, నీమదే నామదే నిన్ను పిలిచింది, సాలూరు హనుమంతరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, పెద్ద గ్రేట్ మ్యూజిక్ రాజేశ్వరరావు గారు. అవునవును, తెలియదు వాళ్ళు. హనుమంతరావు గారు కొడుకు అనమాట నీ అబ్బాయి. మనవడు కీబోర్డ్ ప్లేయర్ గా చాలా మంచి సినిమాలు, బేబీ కానీ, హనుమాన్ కానీ, తర్వాత RRR లో కానీ చాలా మంచి సినిమాల్లో చేశాడు ఆయన. సో నాకు ఆ అబ్బాయి గురించి తెలిసి విని నేను అబ్బాయిని మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేశాను. స్టోరీ పట్ల అంత అవగాహన ఉండి మంచి కథ తీయాలనుకున్న మీరు సాహిత్యం పట్ల కూడా అంతే ఆసక్తి చూపిస్తారా? డెఫినెట్ గా ఉంటారా అందులో, సాహిత్యంలో ఏమైనా మెలకువలని చెప్తుంటారా? చెప్పడం ఏం కాదండి, మనకు ఉన్న దాంట్లో మనం బెటర్ స్క్రిప్ట్ చేయడానికి నేను ట్రై చేస్తారు. ఓకే ఓకే. సో దీనికి డిఓపి గారండి భాస్కర్ శ్యామల అండి డిఓపి. ఆయన చాలా బాగా చేశారు. ఆయన అరుంధతి, బాహుబలి 1, బాహుబలి 2కి సెకండ్ యూనిట్ గా చేశారు. శశిరేఖ పరిణయం ఆయన ఫస్ట్ ఫిల్మ్ కెమెరామెన్ గా, ఆయన సూపర్ వర్క్ అండి. తర్వాత ఎడిటర్ వచ్చి శిరీష్ ప్రసాద్, మ్యూజిక్ ఈయన, ఇలా అందరూనండి. డైలాగ్స్ వచ్చి అనిల్ కుమార్ అని ఒక టీచర్, ఆయన మహబూబ్ నగర్ లో ఒక టీచర్ ని తీసుకొచ్చి ఆయన చేశారు. చాలా తక్కువ అండి, 43 days లో ఫినిష్ చేసాం. పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా ఫాస్ట్ గా చేసామండి. మనం కథ రాసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని దర్శకత్వం చేయడం మరో ఎత్తు. బికాస్ కథలో మీకు ఆల్రెడీ క్యారెక్టర్స్ ఉంటాయి. నాకు రెండు ఈజీ అనండి. చాలా మందికి కథ చెప్పడం, రాయడం ఈజీయే, దర్శకత్వం చేయడం ఈజీ. రెండు మధ్యలో ఉన్న హీరోలను ఒప్పించడం ఉందో చూసారా, అదే కష్టం. మన కథ చెప్పి అవతల వాళ్ళని ఒప్పించడం కష్టం తప్పితే, కథ రాసేవాడికి కథ రాస్తాడు, డైరెక్షన్ చేసేవాళ్ళు డైరెక్షన్ చేస్తారు, కెమెరా చేసేవాళ్ళు కెమెరా చేస్తారు, యాంకరింగ్ చేస్తున్నారు ఆర్టిస్ట్గా మీరు చేస్తారు. ఈ మధ్యలో ఒక పరిణామం ఉంటుంది చూసారా, మన కథను ఒక హీరో ఒప్పించి సినిమా తీయడం అనేది, అక్కడే మనిషి ఆయుష్ తగ్గిపోవడం, మనిషి ఆయుష్ పెరిగిపోవడం జరుగుతుంది. ఇది క్లిష్టమైన పని అండి. ఇప్పుడు నవేడేస్ డైరెక్టర్లు ఫేస్ చేస్తున్న మెయిన్ కరెంట్ ఇష్యూ ఇదండి. ఒకప్పుడు కథే హీరో. అవును, మీరు అన్నట్టు దాసరి నారాయణరావు గారి టైంలో కథే హీరో, కథలోని పాత్రలు వాళ్ళు పాత్ర చేస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయే కథ. ఆ తేడా చాలా విస్ఫుటంగా కనిపిస్తోంది మా అందరికి. హీరోయే కదండి, హీరోని చూసుకుని కథ రాస్తారు. వీళ్ళప్పుడు కథ రాస్తే హీరోని ఎత్తుక్కునేవారు, ఇప్పుడు హీరోని ఎత్తుక్కుని కథ రాస్తున్నారు. అది కరెక్ట్. సో మారిపోతాయి కదా డైమెన్షన్స్ కూడా, అన్ని మారిపోతాయి. అన్ని మారిపోతాయి ఆ హీరో పర్సనాలిటీ బట్టి, లేకపోతే వాళ్ళకున్న అలవాట్లు, లేకపోతే వాళ్ళకున్న యాక్షన్స్, దాన్ని బట్టే రాసేసుకోవాలి. అన్ని మార్చేసేయాలి. మన హీరోని బట్టి కథ రాయాలి, అంతే కదా. సో అలాంటి టైంలో ఓటీటీ కూడా అంత వర్కౌట్ కాదంటారు కదా. ఓటీటీ వర్కౌట్ అవ్వడం ఏంటండి, క్రియేటివ్ హెడ్ యొక్క అర్హత ఏంటి అని మనం ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. లేకపోతే అది కూడా దెబ్బతింటదండి. మేము ఇంకా సంతోషిస్తున్నాం. బికాజ్
ఓటీటీలైనా మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి కథలు వస్తున్నాయి. ఎవరు నేను అదే చెప్తున్నాను కదండి, మీకు పెద్ద సంస్థలే నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను. అవునవును, ఎలాంటి పర్సన్స్ కీ పోస్ట్ లో ఉన్నారో ఒకప్పుడు కూడా చెప్తున్నాను నేను. అవునవునవును. సో బాగా కథ తెలిసిన వాళ్ళు, కథ అనుభవం ఉన్న వాళ్ళు మన కథని రిజెక్ట్ చేయడం కూడా మనకి క్వాలిఫికేషనేనండి. కరెక్ట్. అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారని అందులో బాధ లేదు. మనం చెప్పిన ప్రతి కథ సినిమా తీయాలని ఎందుకు ఉంటుంది? అవును. నేను ఇలా కథ చెప్తానండి, మీరు నిర్మాతగా మీకు నచ్చదు తీరు మీరు సినిమా, నేను మిమ్మల్ని అనే అధికారం నాకు లేదు. అది మీకు నచ్చితేనే తీస్తారు. అవును. నాకు అది నచ్చలేదు నేను మిమ్మల్ని అడగడానికి, కానీ నచ్చలేదని చెప్పేవాడికి అర్హత ఉండాలని నా బాధ. కరెక్ట్ కరెక్ట్, బాగా చెప్పారు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. మీది మొదటి విడుదలైన సినిమాలోనే ప్రియమణి గారిని మీరు హీరోయిన్గా తీసుకున్నారు. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు నూతన నటి వాళ్ళకు కొన్ని బెణుకులు అవి ఉంటాయి. సో మీకు ఎలా అనిపించారు? అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్గా ఎన్నో సినిమాలు చేస్తున్నారు, అటు హిందీలో చేస్తున్నారు. సో మీరు తీసుకుని వచ్చినప్పుడు ఫ్రెష్గా మీతోనే నూతన పరిచయం కాబట్టి మీరు చెప్పగలగాలి. నాకు కొంచెం భయపడేది అమ్మాయి, కానీ చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ. నాకు డైలాగ్ ఇవ్వండి, డైలాగ్లు ఇంత తక్కువ ఉన్నాయి, 2-3 డైలాగులు ఎక్స్ట్రా వచ్చు కదా. ఆ అమ్మాయికి సెకండ్ లీడ్ అండి ఆ సినిమాలో. ఫస్ట్ లీడ్ వేరే అమ్మాయి, సెకండ్ లీడ్ ఈ అమ్మాయి. సో ఆ అమ్మాయి కన్నా ఈ అమ్మాయిది కొంచెం తక్కువేమోనే ఫీలింగ్ తో, లేదు మనం ఇంకా బాగా చేయాలి, 4 డైలాగులు మనకి ఏమైనా ఎక్కువ ఉంటే బాగుంటదేమో, ఇలా చాలా ఎక్సైటెడ్ గా ఉండేది ఆ అమ్మాయి. ఇప్పుడు ఏం చేద్దాం అనేది ఉండేది. కానీ మళ్ళీ నేను చేసినప్పుడు చాలా చిన్న అమ్మాయి అండి, 19-20 అలా ఉంటదేమో, అంతే. అంత కూడా. సో అమ్మాయి మంచి ఆర్టిస్ట్. నేను అప్పుడే చెప్పాను చాలా మందికి, అమ్మాయి మంచి హీరోయిన్ అవుద్దని. అలాగే అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్, చాలా పెద్ద హీరోయిన్. ఒక డైరెక్టర్ కి తెలిసిపోతుందా అండి చూడగానే ఆర్టిస్ట్ ని కెమెరాలో, వీళ్ళు బాగా చేస్తారు, లేకపోతే వీళ్ళతో ఇలా చేయించుకోవచ్చు అన్నది ఆ దృక్పథం తెలుస్తుందండి. కొంతమందిని చూసినప్పుడు మనకి అనిపిస్తుంది వీళ్ళతో మనం చేయలేమని అనిపిస్తుంది. నేను విశ్వనాథ్ గారిని డైరెక్ట్ చేశానండి ఒక సినిమా. అవునా? ఎవరెత్తగడలో కే విశ్వనాథ్ గారిని డైరెక్ట్ చేశాను. అసలు కోరిక నాకు ఆయనతో అసలు ఒక ఫోటో అయినా దిగాలని. ఆయన డైరెక్ట్ చేసినప్పుడు ఆయన ఒక 2 షాట్లు ఇలా తీస్తే బాగుంటదేమోనమ్మా అన్నారండి. అప్పుడు నేను రాసుకున్న పేపర్ చూపించాను, ఆయన చెప్పిన షాట్లే ఉన్నాయి 2 అక్కడ. ఆయన చాలా అప్రిసియేట్ చేశారండి, చాలా అప్రిసియేట్ చేశారు. ఆయన చాలా బిజీ అయిపోయి ఆ రోజుకి చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న టైం అది. విశ్వనాథ్ గారు నేను చిన్న సినిమా చేస్తే ఇల్లు అడిగా, ఆ రెమ్యునరేషన్ మేకప్ మ్యాన్ అన్నాడు, అసలు చాలా దారుణమైన రెమ్యునరేషన్ అండి బాబు అది, ఆయన తీసుకునేది మీ సినిమా బడ్జెట్ కి దానికి అసలు నాన్ సింక్ అయిపోద్ది, కుదరదు అని. అడగడంలో తప్పే ఉందని వెళ్ళానండి. వెళ్తే రెమ్యునరేషన్ గురించి ఏం అడగకుండానే నేను కథ చెప్పి, ఇలా ఒక వేషం ఉందని జడ్జి క్యారెక్టర్ మీరు చేయాలి సార్ అని అడిగి, మరి రెమ్యునరేషన్ అని ఆయన అడగకుండానే నేను వెళ్ళి ఫ్రూట్స్ పెట్టి అందులో కొంత అమౌంట్ పెట్టి ఇచ్చి వచ్చేసా. అసలు డబ్బులు వద్దు ఏమేమి వద్దు, నేను వచ్చి యాక్ట్ చేస్తానని చెప్పి యాక్ట్ చేశారు. అబ్బా, పెద్ద హృదయం, విశాల హృదయం. అసలు తీసుకోలేదండి. అంటే మన ఐడియాలజీ అవతల వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు డబ్బు కూడా అడగకుండా చేస్తారు. నిజంగా ఇంత వాళ్ళంతా సీనియర్లు కాబట్టి వాళ్ళకి తెలుసండి కథ విలువ అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఆయన వచ్చి యాక్ట్ చేశారు. నేను చాలా థ్రిల్ ఫీల్ అయిపోయాను. అదే ఆ సినిమాలో జయసుధా గారు, సుహాసిని గారు కూడా మెయిన్ లీడ్. ఆయన వచ్చి జడ్జిగా ఆయన ఉంటే ఆ షాక్, అసలు ఈయన ఎలా కన్విన్స్ చేస్తావు జడ్జిగా అని. వాళ్ళందరినీ డైరెక్ట్ చేసిన అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే క్యారెక్టర్ బాగున్నప్పుడు మనం భయపడకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు. కరెక్ట్. వాళ్ళని కన్విన్స్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు అని నాకు అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది అప్పుడు. అలాగే ప్రకాష్ రాజ్ గారు, ఆయనతో కూడా మీరు చేశారు. నా ఫస్ట్ సినిమాలోనే నేను ప్రకాష్ రాజ్ గారిని డైరెక్ట్ చేశాను. ఆయన వెరీ సూపర్ అండి. అసలు ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. మన డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ని తీసుకుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్ ఆర్టిస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేద్దాం అనుకోవడం అనేది కుదిరిందండి. ఇంకా అద్భుతమైన సినిమాలు అవి. ఖచ్చితంగా ఖచ్చితంగా. అలా ప్రకాష్ రాజ్ గారు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి, డైరెక్టర్ చెప్పిన దానికన్నా బెటర్ వెర్షన్ వెళ్ళడానికి ఆయన ట్రై చేస్తారు. ఆయన కానీ జయసుధ గారు కానీ. జయసుధ గారు, జయసుధ గారు కూడా మీరు మదర్ క్యారెక్టర్. జయసుధ గారు ఫస్ట్ టైం మదర్ నేనే చేశాను. నేను వెళ్ళి అడిగాను, అసలు ఆవిడ ప్రొడక్షన్ లో నేను కథ చెప్పాలని ట్రై చేశానండి. అలా నాకు పరిచయం, 2-3 కథలు నేరేషన్ ఇచ్చాను ఆవిడకి. సో మంచి ఒపీనియన్ నా మీద. వెళ్ళి అడిగా మదర్ వేషం వేయాలని. అంటే నేను ఇయట్లేదమ్మా అప్పుడు మంచి సినిమాలు చేసేవారు, ఆవిడ వదిన క్యారెక్టర్స్ అలాంటివే చేసేవారు. లేదమ్మా చేయట్లేదు బాను, లేదు మేడం అంటే ఆవిడ చాలా సపోర్ట్ చేశారండి నాకు. ఆవిడ వచ్చి యాక్ట్ చేసి ఆ సినిమాలో చాలా రెమ్యునరేషన్ చాలా ఎక్కువ తీసుకుంటున్న టైంలో కూడా ఆవిడ కన్విన్సబుల్గా నేను ఏమిస్తే తీసుకుని యాక్ట్ చేశారు జయసుధ గారు. వాళ్ళ గొప్ప, చాలా గ్రేట్ అండి ఆవిడ. నేను ఎప్పుడు కూడా నేను సినిమా ఇండస్ట్రీ వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తొస్తే నాకు ఫస్ట్ జయసుధ గారే గుర్తొస్తారు. నా కథలు విని దాసరి గారికి ప్రిఫర్ చేశారండి.
దాసనారాయణరావు గారు పిలిచారు. కంటే కూతుర్ని ఎక్కడ ఒక సినిమా జరుగుతుంది, నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ని. జయసూద్ గారు రమ్మన్నారు, ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్న ఒకసారి అక్కడికి రా అన్నారు. వెళ్ళానండి. వెళ్తే దాసరి గారు వచ్చి భాను అంటే ఎవరు అంటే నేనేనండి అని ఆయన లేచి నిలబడ్డారండి. నేను ఆల్రెడీ అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్టర్ ఆల్. లేచి నిలబడి నమస్తే జయసుధ నీ గురించి చెప్పింది, ఒకసారి నేను నీ కథ వినాలనుకుంటున్నాను అని. షూటింగ్ ఆ టైంలో 4:30కి ప్యాకప్ చెప్పేస్తారండి నా కథ వినడం కోసం. చెప్పి 4:30కి కథ నేరేషన్ స్టార్ట్ చేశాను నేను. చేసిన తర్వాత ఆయన చాలా బ్యూటిఫుల్గా నచ్చేసింది సినిమా. ఆయన చేయాలనుకున్నారు. జయసుధ గారు రికమెండ్ చేశారు నన్ను దాసరి గారికి. దాసరి నారాయణరావు గారు ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయే వరకు కూడా ప్రతిరోజు నేను ఆయనతో రిలేషన్ మాట్లాడుతూనే, ఇప్పుడు వెళుతూనే, మంచి అయినా చెడైనా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడం అన్ని. అంత లాంగ్ రన్ రిలేషన్షిప్ నాకు ఓన్లీ జయసుధ గారు నేను టాలెంటెడ్ అని చెప్పడం వల్ల వచ్చిందండి. అలా చాలా ఆవిడ చాలా సపోర్ట్ చేశారు. నేను చాలాసార్లు ఎవరికైనా మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటే ఫస్ట్ ముప్పలనేని శివ గారికి, తర్వాత రామానాయుడు గారికి, తర్వాత జయసుధ గారికి, ఇలా కొంతమంది. సో మరి దాసరి నారాయణరావు గారు మీకు అవకాశం ఏమైనా? చాలాసార్లు అనుకున్నారండి ఇవ్వాలని. వాళ్ళ అబ్బాయితో నేను చాలాసార్లు డైరెక్ట్ చేద్దాం అనుకున్నాం సినిమాలు. వాళ్ళ అబ్బాయితో చేయించాలండి నా చేత. ఏదో ఎన్నిసార్లు ట్రై చేసినా అది ఆ ప్రయత్నం ముందుకు వెళ్ళేది కాదు. ఒక డైరెక్టర్గా మీరు అనుకుంటారు ఈ పలానా సీన్ ఇలాంటి చోట ఇలా తీద్దాము, ఇక్కడ ఇలా ఉంటుంది అనేదో ప్రయత్నం చేస్తారు. కానీ వెళ్ళిన తర్వాత ఏవో అవాంతరాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు టక్మని మారుస్తూ ఉండాల్సి వస్తుంది. ఇలాంటివి చాలా నార్మల్ కదండి సినిమా ఫీల్డ్లో. అలాంటప్పుడు అప్పటికప్పుడు మనం మార్చుకుని చేసుకోవాలంటే ఒక క్విక్ థింకింగ్ ఉండాలి కదా. టక్క ఆలోచించాలి, ఆలోచించి దాన్ని బట్టి చేయాలి ఇవన్నీ. సో చాలా కష్టం అండి అది. ఎలా చేస్తారో అని అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ నేను కూడా యాక్ట్ చేస్తా కాబట్టి నాకు ఆ పరిస్థితి అర్థం అవుతూ ఉంటుంది. నేను అలా ఒక సినిమా చేస్తానండి, అర్ధనారి అని. అర్ధనారి. అందులో హీరో హాఫ్ ఫేస్ హిజ్రా, మిగతా హాఫ్ మ్యాన్లీగా ఉంటాడు. సో గడ్డం ఇవన్నీ గడ్డం ఇవన్నీ తీసేసిన తర్వాత మ్యాన్లీ గెటప్ వస్తుంది, హిజ్రా గెటప్ వస్తుంది. సో గడ్డం గెటప్ అంతా సినిమా తీసేసాను. 20 days అలా తీసాను గడ్డం గెటప్ తో. అయిపోయిన తర్వాత హిజ్రా కింద అబ్బాయిని చేంజ్ చేశానండి. అసలు గెటప్ లేదు. నేను నిజామాబాద్ లో షూటింగ్ మొత్తం అవుట్డోర్ లో ఉన్నాను. మొత్తం యూనిట్ అంతా అక్కడే ఉంది. ఆ అబ్బాయికి హిజ్రా గెటప్ సెట్ అవ్వట్లేదు. ఇంకా నా వల్ల కాక అసలు ఏంటిది పరిస్థితి అర్థం కాక అక్కడ ఉన్న బ్యూటీషియన్స్ పిలిచి, లేడీస్ ని పిలిచి, వాళ్ళని పిలిచి, వీళ్ళని పిలిచి, మన మేకప్ వాళ్ళనే కాకుండా బయట ఎక్స్పెరిమెంట్ గా బయట వాళ్ళని కూడా పిలిచి మాక్సిమం ట్రై చేశానండి. అసలు అవ్వట్లా, ఆ గెటప్ సెట్ అవ్వట్లా. అప్పుడు సగం సినిమా షూటింగ్ అయిపోయింది. అయ్యో ఎలా ఏంటి చేసామండి. అంటే హిజ్రా గెటప్ వేయాల, గడ్డం తీసి మీసం తీసేస్తే ఇంకో 3 months వరకు ఆ గెటప్ రాదు. అందుకని చేయలే. అక్కడికి వెళ్ళి సెట్ అవుతుందని నమ్మకంతో వెళ్ళాం అనమాట. అప్పుడు ఇంకా మేకప్ మ్యాన్ ఇలా కాస్తారని చెప్పి రంజిత్ అని చేసి అబ్బాయి చూపించాడు గెటప్, అదంతా సెట్ అయిందండి. అలాగే చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక 48 hours ట్రై చేస్తే సెట్ అయిందండి గెటప్. కంటిన్యూస్గా వర్క్ చేస్తే. ఆ అబ్బాయికి నా సినిమాకి స్టేట్ నంది అవార్డు అండి ఉత్తమ మేకప్. ఆ అబ్బాయికి నేషనల్ అవార్డు ఆ సినిమాకి, ఫస్ట్ నా దానికి వచ్చింది. అలా మంచి ఎక్స్పీరియన్స్ అండి అది. అంటే ఆ గెటప్ సెట్ అవ్వకపోవడం అనేది. అంటే మనం యాక్చువల్గా అయితే మనం గెటప్ సెట్ చేసుకునే సినిమాకి వెళ్తాం, కరెక్ట్. కానీ ఆ గడ్డం తీస్తే మళ్ళీ ఒక 4 నెలల వరకు గడ్డం రాదు కాబట్టి కానీ చూడండి అవార్డ్స్ అన్ని తెచ్చిపెట్టారు. సినిమా గొప్ప సినిమా, వెరీ నైస్. సో ఇలాంటివి చాలా కామన్ అంటారా, ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటాయండి. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి కూడా మన కథ చెప్పడం, దానికి తగ్గట్టు ఆ పాట చేయించుకోవడం, అది కూడా ఒక పెద్ద ప్రయత్నం. లేకపోతే అటు ఇటు అయినా బాగుండదు మళ్ళీ. బికాజ్ ఆ మ్యూజిక్ సింక్లో ఉండాలి, పాటతో వచ్చే సింక్లో ఉండాలి. కొన్నేమో ఆన్ ద గో ఉంటాయి, కథ ప్రకారం వెళ్ళే సంగీతం వేరే ఉంటుంది, సాహిత్యం వేరే ఉంటుంది. సో ఇవన్నీ కూడా అన్నీ చూసుకోవాలి. అన్ని క్రాఫ్ట్స్ని 24 craftsని ఒక యాంకర్లా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఒక డైరెక్టర్ అనగానే. ప్లస్ కాస్ట్. అవును. నేను నా ఎక్స్పీరియన్స్లోనండి చాలా మంది ఏం చెప్తారంటే కెమెరామెన్ డైరెక్టర్ భార్యాభర్తల్లో ఉండాలి, 2 కళ్ళులా ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటాం, వింటాం. అది నిజమే ఉండొచ్చు, కానీ ఈ నోస్ లేకపోతే, ఈ ఊపిరి పీల్చలేకపోతే మనం ఉన్నాం. అవును, ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. ఖచ్చితంగా అదే మన మ్యూజిక్ డైరెక్షన్ అండి. మనం ఎంత కష్టపడి సినిమా తీస్తాం కదా, ఆర్ఆర్ దగ్గరికి వచ్చేటప్పటికి సినిమాలు ఉండమండి, నచ్చవు మనకి చాలా. నేను అర్ధనారి సినిమా 3 times రీ రికార్డింగ్ చేయించానండి. అవునా? రాజధాని పేరు 3 times చేయించానండి రీ రికార్డింగ్.
అంటే మనం సినిమా చూసినప్పుడు వేరే సినిమా కనిపిస్తుంది. మనం అనుకుని ఒక సినిమా తీస్తాం కదా, వాళ్ళు ఇంకో టోన్లోకి తీసుకెళ్ళిపోతారు సినిమా. చాలా మంది అది బయటికి చెప్పరు. మీరు సోకాళ్ళు చాలా సినిమాలు చూస్తూ ఉంటారు, అందులో మీరు చూసి సినిమా సూపర్ హిట్ అంటారు, తర్వాత ఎంజాయ్ చేస్తారు. కానీ ఆర్ఆర్ రావడానికి ఆ డైరెక్టర్ ఒక 5-6 టైమ్స్ చేసి ఉండొచ్చు కూడా. అలా ఈ మధ్యన చాలా సినిమాలు ఉన్నాయి, పేర్లు మనం చెప్పకూడదు, మీకు చెప్తున్నాను. అంత కీలకమండి మ్యూజిక్ చాలా. కానీ అది సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ కదా. సో అది చాలా కీలకమండి. మీరు చూడండి ఇప్పుడు సినిమాలు, ఎన్నో సినిమాలు ఆర్ఆర్ మీద బేస్ ఆడిన సూపర్ డూపర్ హిట్లు ఉంటాయండి. ఫస్ట్ అదే వస్తుంది. దర్శకుడు నిజంగా అర్థం చేసుకోవాల్సింది మ్యూజిక్ దర్శకుడు, సంగీత దర్శకుడే. మ్యూజిక్ డైరెక్టర్కే తెలియాలి మన మనోభావాలు. ఆర్ఆర్ దగ్గర నేను చాలా సార్లు అలా ఫెయిల్ అయినండి. చూసి భయపడి అయిపోయి ఏంటి అసలు మనం తీసిన సినిమా వేరే ఉంది, ఇక్కడ వచ్చిన సినిమా వేరే ఉంది అని మళ్ళీ వెళ్ళి చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే వాళ్ళది తప్పే ఉండదండి, వాళ్ళు ఒక టోన్ లో చేస్తారు. మన టోన్ చెప్పినా కూడా ఇంకొక ఏదో కొత్తగా ఎక్స్పెరిమెంట్ గా ట్రై చేద్దామని కూడా చేస్తారు కొంతమంది. ఎంత ప్రతిభ ఉన్నా ఆ సింక్ ని పట్టుకోవడం చాలా కష్టం. సో ఆ మ్యాచ్ చాలా కష్టం అండి. సో ఈ రెండింటిని ఇదే మ్యాచ్ చేయాలి. అండ్ ఎడిటర్ ఇంకో డైరెక్టర్ అనుకుంటాను. అందుకే 24 క్రాఫ్ట్స్ అండి. అసలు ఈ 24 లో ఏది తగ్గినా మనం తీయలేం. చాలా బాగుందండి మీతో మాట్లాడుతుంటే. ఒక పుస్తకం చదివిన ఫీలింగ్ ఉంది నాకు. ఒక భావోద్వేగంతో మీరు మాట్లాడుతున్నప్పటికీ దానికి అర్థం ఉంది, దానిలోని పరమార్థం కూడా ఉంది. చాలా బాగుంది. సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రేమిస్తున్న సినిమా, సో మీ ప్రొడ్యూసర్స్ హ్యాపీ అండి? అందరూ చాలా మంచి ప్రొడ్యూసర్, నన్ను ఎంకరేజ్, నా ఎమోషన్స్ అన్ని అర్థం చేసుకుని, లేదు మీరు ఎలా వెళ్ళాలనుకున్నారు అలాగే వెళ్ళండి అని. కనకదుర్గారావు గారు పప్పులని IBM ప్రొడక్షన్స్ అని ఫస్ట్ ఫిల్మ్ నాతోనే చేస్తుంది. చాలా మంచి వ్యక్తి అండి, బాగా సపోర్ట్స్ ఉంది. అలా టీమ్ కూడా, రైటర్లు కానీ, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరామెన్ కానీ, అందరూ ఒక కుటుంబంలో చేసామండి. వెరీ నైస్. అందరూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారండి. భాను గారు, మీతో మాట్లాడి, భాను అంటే లైట్, చాలా విషయాల్లో మీరు మంచి లైట్ని తీసుకొచ్చారు. ఏమనంటే మనం అన్నీ మాట్లాడుకునేవే, కానీ ఇవాళ చాలా హాయిగా గట్టిగా మాట్లాడుకున్నాం అన్న ఒక తృప్తి ఉంది. ఇవన్నీ తెలిసినప్పటికీ చాలా అంటే రష్ ఇట్ అండర్ ద కార్పెట్ అంటూ ఉంటాం కదా, మామూలుగా గట్టిగా మాట్లాడుకోము, అలాంటివన్నీ కూడా ఇవాళ మాట్లాడుకున్నాం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం, మీతో బోల్డన్ని విషయాలు ఇలా వివరించడం. మీకు ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మీకు ఇప్పుడు ప్రేమిస్తున్న తర్వాత మీరెంత ప్రేమించి ఈ క్రాఫ్ట్ మీద సినిమాకి వచ్చారో అంతే పీపుల్ కూడా, అందరూ ప్రజలు ఆదరించి మిమ్మల్ని ప్రేమించి మీ కథని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తుకొస్తున్నాకు వచ్చినాను.